స్టేజ్లో సరిగ్గా మీరు అందరూ వినాలి. గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం, బిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. పాండీ బజార్, టీ నగర్, మెడ్రాస్, అక్కడ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా? ఎవరు? ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్ అండి. ఆహా, ఓకే. ఏంటి సినిమాలో వేషాలు వేద్దామనా? అవునండి. అబ్బో ఏ వేషాలు అంటే అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. రే ఇట్లారా, వీడు ఎంత అందంగా ఉన్నాడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కుద్ది వాడు లేదు, ఎప్పుడు హీరో అయిపోతాడట. అరే బాబు ఎంత మేమంతా అదే పరిస్థితి రా, చాలే అన్నాడు. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. చిరంజీవి సార్ చెప్పినట్టు మీ చుట్టూ కూడా ఎలాంటి నెగిటివ్ పీపుల్ ఉంటూనే ఉంటారు. ప్లాట్ కొందామన్న వెంటనే ఎక్కడా అని అడిగి అక్కడైతే వేస్ట్, నేను మంచి ప్లాట్ చూసి పెడతా ఇలా అంటూ ఉంటారు. ఇలాంటి నెగిటివ్ పీపుల్ ఎక్కడో ఉండరు, మీ ఫ్రెండ్స్ రూపంలోనో, రిలేటివ్స్ రూపంలోనో, నైబర్స్ రూపంలోనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీకు ఎదురుపడినప్పుడు వాళ్ళని ఒకే ఒక క్వశ్చన్ అడగండి. ప్లాట్ ఎందుకు కొనకూడదు అనే దానికి 10 రీజన్స్ చెప్పమనండి. వాళ్ళు నిజంగా 10 రీజన్స్ చెప్పగలిగితే వాళ్ళ